వాట్సాప్ గవర్నెన్సీలో ప్రతి సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ సర్టిఫికేట్ అయినా అప్లై చేసుకుంటే 5 నిమిషాల్లో రావడం జరుగుతుందని కొంతమంది చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇందులో కొన్ని సర్వీసులు మాత్రమే 5 నిమిషాల్లో రావడం జరుగుతుంది. అది ఏ సర్వీస్ కూడా చెప్తాను చూడండి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి అంతకు ముందు అంటే 2024 నవంబర్ తర్వాత ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడైనా పడిపోయి ఉంటే కనుక పడిపోయినా లేకపోతే సర్టిఫికేట్ కనబడకపోయినా అలాంటి వారు ఈ ఆధార్ నెంబర్ ఉపయోగించి రీఇష్యూ సర్టిఫికేట్ అనేది రీఇష్యూ సర్టిఫికేట్ అనేది చేసుకోవచ్చు. అంటే మీ ఆధార్ నెంబర్ టైప్ చేయగానే మీకు రీఇష్యూ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది వెంటనే 5 నిమిషాల్లో. అండ్ అందులోనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాత క్యాస్ట్, టీసీ ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టాలి. అప్పుడు మాత్రమే మీకు రీఇష్యూ సర్టిఫికేట్ అనేది ఒక 5 నిమిషాల్లో రావడం జరుగుతుంది. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అదేవిధంగా 1B అడగలు కూడా ఆధార్ నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ తెలుసుంటే అవి కొట్టి కూడా వెంటనే తీసుకోవచ్చు. ఇవి మాత్రమే 5 నిమిషాలు రావడం జరుగుతుంది. మిగిలినన్ని కూడా మీరు అప్లై చేసుకుంటే, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు కొత్తగా క్యాస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాత క్యాస్ట్, టీసీ అనేది పెట్టాలి. దాన్ని స్కాన్ చేసి పెట్టాలి. పెట్టాక వాట్సాప్ లో మీ సర్టిఫికేట్ వచ్చేదని కాదండి, అవన్నీ అప్లై చేసుకున్నాక ఇది రిక్వెస్ట్ అనేది విఆర్ఓకి వెళ్ళడం జరుగుతుంది. విఆర్ఓ అప్రూవల్ చేయాలి. అప్రూవల్ చేశాక ఇది ఎంఆర్ఓకి వెళ్తుంది. ఎంఆర్ఓ గారు అప్రూవల్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ అయ్యాక ఈ సర్టిఫికేట్ అనేది మీ వాట్సాప్ లోకి రావడం జరుగుతుంది. ఇది కూడా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నాక కూడా మీకు మాన్యువల్ గా అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, మీ ఇంటి వాళ్ళు టీసీ ఈ పట్టికను వెళ్ళి విఆర్ఓకి ఇవ్వాలి. పట్టికలు ఇస్తేనే వాళ్ళు అప్రూవల్ చేస్తారు. అంతేగాని మనం అప్లై చేసాం కదా అని ఉంటే మీకు వెంటనే అప్రూవ్ చేసి మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరగదండి. ఎంక్వైరీ పర్పస్ విఆర్ఓ చేసిన తర్వాతే మీకు ఈ అప్రూవల్ చేస్తారు. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.